పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అదేవిధంగా పెద్దలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ మెంబర్, ఈ అన్నిటికన్నా ముందు పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా స్ట్రాటజీ కమిటీ నాతో పాటు మా కొలీగ్స్ సభ్యులు, ప్రత్యేకంగా పేరు పేరున అందరి కృతజ్ఞతలు. ది కాన్ఫిడెన్స్ which reposed on me by the High Command. Definitely we will deliver whatever best to our knowledge. ఏదైతే నమ్మకం పెట్టి మాకు ఈ స్ట్రాటజీ కమిటీ చైర్మన్గా సభ్యులుగా అందరినీ నియమించారో తప్పకుండా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఏ రకమైన స్ట్రాటజీ ఉపయోగపడుతుంది, తప్పకుండా ఆ స్ట్రాటజీ తయారు చేసి మా సభ్యులందరూ కూడా అందరూ అనుభవజ్ఞులే, వాళ్ళందరి సలహాలు తీసుకొని ఒక వారం రోజులు పూట స్ట్రాటజీ తయారు చేసి హైకమాండ్కి ఇన్ఛార్జ్ గారి ద్వారా అప్పచెప్తాం. దీనికి ఈ 9.5 సంవత్సరాల నుంచి ఏ సెక్షన్ ఆఫ్ ద పీపుల్, మీరు ఫార్మర్లు వాళ్ళు చేసినామంటున్నారు, కౌలుదారులు ఫార్మర్లు ఇద్దరు ఇబ్బందులే ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో కౌలుదారులతో పాటు ఫామ్ లేబరర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా అనార్గనైజ్ సెక్టర్ లేబర్ ఉన్నారు. దీంతో పాటు చాలా వాగ్దానాలు చేసిన వాళ్ళు ఓన్లీ వాగ్దానాలు ఎన్నికలకే పరిమితం అయిపోయినాయి. ఎన్నికలప్పుడు ఏదో చేయడం, ఎన్నికల తర్వాత మర్చిపోవడం ఇది జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉన్నది. దాదాపు 14 నుంచి 15 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్లెంబడి తిరుగుతారు. అదేవిధంగా 3.5 లక్షల మంది పీజీ మరియు పిహెచ్డి ఎంఫిల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా టెక్నికల్ బీఈ కానీ డిప్లొమా కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ప్లస్ ఐటీఐ కానీ వీళ్ళు ఒక 4-5 లక్షల మంది, టోటల్ 24 లక్షల మంది అలా నిరుద్యోగులై చదువుకొని నిరుద్యోగులై రాష్ట్రంలో తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఇటువంటి సెక్షన్ ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతాం మేము? ఏదైతే అర్బన్ ఏరియాకి వచ్చినప్పుడు అనార్గనైజ్డ్ లేబర్ టోటల్లీ నెగ్లెక్ట్, వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీ కంఫర్ట్ లేవు వాళ్ళను. అదేవిధంగా ఏదైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉండి వైట్ రేషన్ కార్డు ద్వారా ఇదివరకు ఏవైతే బెనిఫిట్స్ పొందుతుందో వాళ్ళందరూ ఇప్పుడు ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని రకాల మోసం చేయబడ్డారు. వాళ్ళందరినీ కవర్ చేస్తే మేజర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అందరినీ కవర్ చేసుకొని తప్పకుండా వ్యూహం ఖచ్చితంగా రచించి ఆ హైకమాండ్కు త్రూ ఇన్ఛార్జ్ ఠాకరే గారి ద్వారా విల్ హ్యాండ్ ఓవర్ టు ద హైకమాండ్. విల్ సీ దట్ విత్ అవర్ స్ట్రాటజీ డెఫినెట్లీ వీ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు క్రాస్ ద లైన్ టు సిట్ ఇన్ ట్రెజరీ బెంచెస్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గౌరవనీయులు ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారికి, నూతనంగా నియమింపబడ్డ వ్యూహరచన కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు గారు, కమిటీ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. ఫస్ట్లీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రియ మిత్రుడు ప్రేమ్ సాగర్ రావు గారికి చైర్మన్ అయినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా కంగ్రాచులేషన్స్, నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మిత్రులారా, 16-17 హైదరాబాద్లో ఒక చారిత్రాత్మక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 1885లో అయితే 85 నుంచి 2023 వరకు మొదటిసారి సిడబ్ల్యూసి మీటింగ్ హైదరాబాద్లో జరగడం, ఇది మనందరికీ చాలా సంతోషం కలిగించే విషయాన్ని మనవి చేస్తున్నాను. అదేవిధంగా 16th కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్, 17th ఎక్స్టెండెడ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ including PCC presidents and CLP leaders and CEC members on 17th. 17 సాయంత్రము 5 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర తుక్కుగూడలో విజయ్ బేరి అని అద్భుతమైన భారీ బహిరంగ సభ. ఈ విషయాల్లో కొన్ని ప్రత్యేకత మీ అందరికీ తెలియజేయాలి. 138 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేక నగరాల్లో గతంలో జరిగింది, కానీ హైదరాబాద్ నగరంలో మొదటిసారి. రెండోది, 17 సెప్టెంబర్ యొక్క ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఆనాటి నిజాం రాష్ట్రం భారతదేశంలో కలవడం అని చెప్పి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మూడో ముఖ్యమైన విషయం,
సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 5 హామీలు సెప్టెంబర్ 17 సాయంత్రము గ్యారంటీ కార్డ్స్తో సహా విడుదలైతాయి, ఆవిష్కరించబడతాయి. ఆ గ్యారంటీ కార్డ్స్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటంటే 5 హామీలున్న ఆ గ్యారంటీ కార్డు తెలంగాణలో ప్రతి ఇంటికి చేర్చాలని. ఎవ్రీ హౌస్ విల్ రిసీవ్ దట్ గ్యారంటీ కార్డ్. అండ్ మీకు కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాక్ రికార్డ్ ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. హిమాచల్ ప్రదేశ్లో ఎంప్లాయీస్కి ఓం తీసుకొస్తామని చెప్పిండ్రు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఎంప్లాయీస్కి ఓపీఎస్ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. కర్ణాటకలో 5 హామీలు ఇస్తే 100 రోజుల్లో కూడా 4 హామీలు పూర్తి చేసిండ్రు. అదేవిధంగా మోసపూరిత మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ 10 ఏళ్లు గడిచింది. చాలా మటుకు వాగ్దానాల్లో మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 17 సెప్టెంబర్న సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 5 గ్యారంటీస్ విడుదల చేస్తారో తూచా తప్పకుండా అమలు చేస్తాము. అది కాకుండా సోనియా గాంధీ గారు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులందరూ, దేశ స్థాయిలో కాంగ్రెస్ దిగ్గజాలందరూ పార్టిసిపేట్ చేసి అందరూ ఒకే వేదిక నుంచి పార్టిసిపేట్ చేసే చాలా అరుదైన సభ. మేము ఒకటే పిలిపిస్తున్నాం, 17 సాయంత్రము తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇండ్లల్లో, ఊర్లలో, వారి స్వస్థలంలో ఉండకూడదు. అందరూ కూడా తుక్కుగూడలో సభాస్థలం ఉండాలని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, శ్రేయభిలాషి, అభిమాని అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇదొక అద్భుతమైన సభ, చాలా పెద్ద ఎత్తున మరి విజయవంతం కాబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను కూడా పిలిపిస్తున్నాను, తెలంగాణలో ప్రతి కార్యకర్త ఈ సభ దిగ్విజయం చేయడానికి పెద్ద సంఖ్యలో వారు, ప్రతి ఒక్కరూ, ఎవ్రీ సింగిల్ కాంగ్రెస్ లీడర్ అండ్ వర్కర్ ఇన్ తెలంగాణ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్. దయచేసి అందరికి కూడా ఇది మరి మేమందరం కూడా ఈ పిలిపిస్తున్నాం అని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ప్రేమ్ సాగర్ రావు గారికి మరోమారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు మాట్లాడుతారు. सभी प्रेस के मेरे भाइयों, सबसे पहले आपको मैं धन्यवाद दूंगा कि प्रेम सागर राव ने मीटिंग बुलाने के बाद आप सभी उपस्थित हुए हैं और आज लगातार जो चुनाव के लिए ऑल इंडिया कांग्रेस कमेटी ने जो कमेटीज बनाई है उनकी लगातार मीटिंग चल रही है. प्रेम सागर राव जी जिनकी जिसकी जिम्मेदारी है, उन्होंने मीटिंग करने के बाद पहले इस सभी आपको बुलाया है. इसमें उन्होंने हमारे एक्स पीसीसी प्रेसिडेंट, कांग्रेस के नेता, सीएसए के मेंबर उत्तम कुमार जी को भी यहाँ पे निमंत्रित किया है, मुझे भी यहाँ पे निमंत्रित किया है. जो भी चुनाव में हम कांग्रेस पार्टी किस तरीके से आगे जाना चाहिए, हमने कैसा प्लान बनाना चाहिए, उसके लिए प्रेम सागर राव जी को एक जिम्मेदारी अध्यक्ष के रूप में सौंपी है. उनकी पहली मीटिंग आज हुई है. तो आज उन्होंने कई मुद्दों के ऊपर बात की है उनके सदस्यों के साथ.
और उनका पूरी मीटिंग के बाद वो जो भी तय हुआ है उसका रिपोर्ट भी प्रदेश कांग्रेस कमेटी को वो सौंपेंगे। आज एक जो उत्तम कुमार जी ने कहा है कि हमारे यहाँ पे तेलंगाना के लिए और पूरे प्रदेश के लिए गौरव की बात है। कांग्रेस जनों के लिए तो है ही, लेकिन जिस मुद्दों पर चर्चा होगी सारे देश की जनता के लिए, तेलंगाना की जनता के लिए, मैं समझता हूँ कि बहुत ही बड़ी एक उपलब्धि हमारे तेलंगाना के लिए, हैदराबाद के लिए यहाँ पर ऑल इंडिया कांग्रेस की तरफ से डिसीजन होने वाले। खारगे साहब जब ऑल इंडिया कांग्रेस कमेटी के अध्यक्ष बने, उनके नेतृत्व में CWC बनी, तो उन्होंने पहली मीटिंग तेलंगाना हैदराबाद में लेने का निर्णय लिया। मैं खारगे साहब का, राहुल जी गांधी, हमारी नेता सोनिया जी गांधी, इनको मैं धन्यवाद देना चाहूँगा, आभार प्रकट करना चाहूँगा कि उन्होंने तेलंगाना के ऊपर ये जिम्मेदारी कांग्रेस के ऊपर सौंपी है। सभी जानते हैं कि तेलंगाना में सरकार नहीं है, गवर्नमेंट यहाँ पर कांग्रेस की नहीं है, फिर भी जो विश्वास यहाँ के कार्यकर्ताओं के ऊपर, प्रदेश के ऊपर खड़गे जी ने और सभी नेतृत्व ने डाला है, इसलिए हमारी जिम्मेदारी और बढ़ती है। प्रोग्राम के बारे में आपको पूरा पता ही होगा कि 15 तारीख को करीब करीब सभी CWC के मेंबर्स वो हैदराबाद में पहुंचेंगे और उसके बाद 16 तारीख को सुबह हमारे नेता सोनिया जी गांधी, खड़गे साहब, राहुल जी, प्रियंका जी, वेणुगोपाल जी 15 तारीख को ही आएंगे। तो ये सभी सुबह के टाइम में, जो भी टाइम तय होता है उनका भी तय नहीं हुआ है, वो मैसेज आएगा। तो उसके बाद जो मीटिंग होगी, मीटिंग 1 बजे CWC की मीटिंग होगी ये, और 1-2 बजे के बाद जो डिनर तक अलग अलग सब्जेक्ट के ऊपर चर्चा चलती रहेगी। नेक्स्ट डे वहाँ से सुबह से मीटिंग चलेगी, वो विस्तारित मतलब एक्सटेंशन जो CWC है उनकी मीटिंग चलेगी और वो लगातार चलती रहेंगी। उसके बाद 17 को बड़ी रैली होने जा रही है, आप सभी जानते हैं कि उसके बाद सभी कांग्रेस पार्टी के जो नेता है वो सभी अलग अलग क्षेत्र में, असेंबली क्षेत्र में वहाँ पर जाएंगे। उस दिन विनायक की, जैसे कि हम गणेशा महाराष्ट्र में हम बैठाते हैं, उसकी पूजा भी है, तो गणेश की पूजा हम करके कोई अच्छे काम को उसको अंजाम देते हैं, तो उसी दिन हमारे लिए बहुत ही शुभ दिन है। उस दिन कांग्रेस कमेटी पूरे तेलंगाना के अंदर जो डिक्लेरेशन हमारे नेता सोनिया जी गांधी 17 तारीख को रैली में करेंगे, शाम में करेंगे, वही डिक्लेरेशन 18 तारीख से घर घर तक पहुंचाने के लिए सभी देश के जो नेता है, जो CWC के मेंबर्स है, वो हर कॉन्स्टिट्यूशन में जाके वहाँ से गणेश का दर्शन करके वो शुरुआत करेंगे। विनायक का जो दर्शन करके, क्योंकि शुभ होता है वो दिन, तो उस दिन से पूरा कैंपेन हमारा शुरू होगा घर घर तक पहुंचाने का। जो कार्ड हमारे गारंटी जो है वो घर घर तक हम पहुंचाएंगे और ये पूरा प्रोग्राम आपको शायद पहुंचा होगा, लेकिन ये सभी हमारे लिए बहुत ही गौरव की बात है कांग्रेस के लिए और हैदराबाद के लिए भी। पहली बार इस तरीके की मीटिंग जो CWC की मीटिंग है, सभी देश के नेता, जो उत्तम कुमार जी ने आपको कहा है कि हमारे नेतृत्व तो
शीर्ष नेतृत्व नेशनल लेवल का यहाँ पे आ ही रहा है, लेकिन बाकी भी प्रदेश के सीएम, डिप्टी सीएम, एक सीएम, सेंट्रल के जो मिनिस्टर थे वो सेंट्रल के बहुत सारे सीनियर नेता CWC के मेंबर हैं, वो सभी पे यहाँ पे आएंगे। उनका स्वागत करने के लिए हम पूरी तरह उस तरीके से होस्ट करके, प्रदेश कांग्रेस कमेटी है उस तरह से सभी नेतागण यहाँ के उनका स्वागत करेंगे। वो मीटिंग को सफल बनाने के लिए हमारी पूरी कोशिश रहेंगे और एक अच्छा संदेश पूरे देश में जाएगा। आपको भी सभी हमारे प्रिंट मीडिया रहो, इलेक्ट्रॉनिक मीडिया, सोशल मीडिया, सभी से की तरफ से हम सहयोग चाहते हैं। ये अलग उपलब्धि, एक विश्वास की बात है कि हैदराबाद में मीटिंग होनी चाहिए। पूरे देश का ध्यान, देश का ही नहीं पूरी दुनिया का ध्यान हैदराबाद और तेलंगाना के ऊपर जाएगा, क्योंकि तेलंगाना में ये जब मीटिंग होती है, पॉलिसी डिसीजन होते हैं CWC में, और जिस तरीके से नीति आज बीजेपी अपना रही है, जिस तरीके से संविधान के उलट होकर, मतलब उस तरीके से संविधान के ही जो भी महत्व के मुद्दे हैं, मूल्य है, उसको ही पूरी तरह तहस नहस करने का जो काम बीजेपी कर रही है, उसको किस तरीके से रोके, हमारा संविधान वह मजबूत रहे, आगे लोगों को न्याय देता रहे, हमारी जो व्यवस्था है पूरे देश की, यहाँ की संसदीय प्रणाली है, यहाँ की डेमोक्रेसी है, सर्वधर्म को लेके चलने वाली बात है, उसको भी पूरी तरह मिटाने के लिए बीजेपी तरफ से जो प्रयास हो रहे हैं, उसका साथ यहाँ की जो BRS पार्टी है, जो KCR है, वो अभी छुपा हुआ नहीं है। कितने भी वो कोशिश करे, वो ऐसी जो बोलते हैं हमारे तरफ जो मुर्रा, मतलब एक जो दिखाते हैं टीवी पे, शायद आपने देखा WW, कि कुछ ऐसे उसमें होते हैं कि दिखाने का भाग अलग होता है, दिखावा रहता है सब कुछ। उसी तरीके से कभी कभी वो बीजेपी के खिलाफ लड़ने का ढोंग कर रहे हैं BSP, और BSP के खिलाफ लड़ने का ढोंग कर रही है बीजेपी। लेकिन अभी खुलकर लोगों के सामने ये सभी बातें आई हुई है, इसलिए कोई उन पर भरोसा नहीं रखेंगे। BRS मतलब बीजेपी, ये अभी समीकरण पक्का हो चुका है। तो इसलिए लोगों में ये बात आ गई है कि बीजेपी को वहाँ पे हमको हराना है। वो देश के जो हमारा संविधान है उसके साथ खिलवाड़ कर रही है बीजेपी। उसको साथ देने वाली जो पार्टी है वो तेलंगाना में आप जानते हैं कि कौन सी पार्टी है, BRS है, MIM है, ऐसी कुछ पार्टियां जो ऐसे जो लोग हैं पूरे देश में ही उनको सपोर्ट करते हैं। उसकी वजह कुछ और हो सकती है, हमें पता नहीं है। क्या उनको के खिलाफ कुछ कार्रवाई नहीं करना, उसके वो उनका इस तरीके से कुछ सेटलमेंट हुआ है, या कुछ वो उस तरीके से आगे चलकर उन्होंने हमको सपोर्ट करना चाहिए पार्लियामेंट के लिए। लेकिन जरूर अंदरूनी कुछ बात अंदर से है, ये सभी को पता है। हमारा रिक्वेस्ट यही है कि आप सभी ने ये जो हमारा यहाँ पे बैठक होने वाली है खड़गे साहब के नेतृत्व में, हमारे लिए बहुत ही महत्व का मुद्दा है, देश के लिए, पूरी दुनिया के जो इस तरफ भारत की तरफ देख रहे हैं उनके लिए। जो चल रहा है इस देश में बीजेपी और RS की तरफ से, उसके लिए क्या स्टैंड कांग्रेस पार्टी लेती है उसके ऊपर सबकी नज़र है। तो हम होस्ट है, प्रदेश कांग्रेस कमेटी होस्ट है, सभी नेतागण उसमें जुड़ जाके एक साथ होकर हम ये पूरी तरह उनको होस्ट कर निभाएंगे। और 17 की जो रैली है वो बहुत ही बड़ी रैली, महा रैली होने वाली है। सभी तरफ के कांग्रेस के कार्यकर्ता उसमें आना चाहते हैं। उसको रुकावट के लिए भी काफ़ी कोशिश की है BRS की ओर से, बीजेपी की ओर से। आपको पता है कि एक जब हमने ग्राउंड चॉइस किया था, उसके लिए एप्लीकेशन बहुत पहले ही किया था, उसको भी उन्होंने वो ग्राउंड भी कहा कि आपको नहीं दे सकते। मतलब यहाँ सभा होनी नहीं चाहिए कांग्रेस की, उसके लिए लगातार कोशिश की है। उसके बाद भी जो ग्राउंड लिया था उसमें तो गवर्नर का लेटर आ गया कि ये नहीं दे सकते। गवर्नर किसने बिठाया हुआ है? बीजेपी ने।
ऐसा कोई भी सभा के लिए, मैंने इतने साल तक महाराष्ट्र जैसे स्टेट का अध्यक्ष रहा हूं मैं, तो कभी एक बार भी ऐसा नहीं हुआ कि कोई अपोजिशन भी पार्टी रहे तो उन्होंने तुम्हारी मीटिंग्स वहाँ पे नहीं होना चाहिए इस तरीके कोई स्टैंड लिया हो। लेकिन बीजेपी और बीआरएस एक साथ मिलकर इस तरीके के कांग्रेस को, कांग्रेस के कार्यकर्ताओं को, कांग्रेस के कार्यक्रमों को दबाने की कोशिश लगातार बीजेपी बीआरएस कर रही है। खुलेआम जनता यहाँ की देख रही है। इसीलिए रुझान जो है लोगों का जो आज ये बना हुआ है वो कांग्रेस के साथ है। ये आपकी वजह से आपने लोगों तक ये बात पहुंचाई है बड़ी अच्छी तरीके से, इसलिए कांग्रेस के साथ लोगों का हाथ है, ये स्पष्ट हो चुका है। लेकिन अभी हमें ध्यान देना है हमारे CWC के ऊपर, हमारे रैली के ऊपर, और आपका सहयोग की हमें ज़रूरत है। आपके सहयोग के बगैर कुछ नहीं हो सकेगा। जो रियलिटी है, हम कभी नहीं कहते कि रियलिटी से पहले कुछ करो, लेकिन जो भी रियलिटी है, जो नुकसान तेलंगाना की जनता का हो रहा है, जो पूरी तरह लूट करके दूसरे राज्यों में अपनी पार्टी बढ़ाने के लिए, अपने खुद के फैमिली के लिए जिस तरीके से कदम बढ़ाए जा रहे हैं, उसको कहीं ना कहीं आप ही को, यहाँ की जनता को रोकना पड़ेगा। और वो शुरुआत हुई है, उसमें आपका सहयोग चाहिए। मैं प्रेम सागर राव जी को भी शुभकामनाएं दूंगा कि काफ़ी इस तरीके की मीटिंग होती रहेंगी। बार बार उनकी तरफ से सजेशन जो है वो भी सजेशन PCC को, प्रदेश कांग्रेस कमेटी को मिलता रहेगा, ताकि चुनाव में हम बड़ी अच्छी तरीके से प्लानिंग बना सके। तो ये उनकी तरफ से मैं अपेक्षा करता हूँ। बाकी भी कमेटीज़ हैं, उस कमेटी के तो मीटिंग लगातार अलग अलग कमेटीज़ की होती रहेंगी, जिम्मेदारी दी हुई है। ऐसे ही ऑल इंडिया कांग्रेस कमेटी तरफ से प्रेम सागर राव जी की अध्यक्षता में एक कमेटी बनाई है, वो भी अच्छा काम करेगी, ऐसे मैं उम्मीद करता हूँ। आप सभी को धन्यवाद देता हूँ और प्रेम सागर राव जी को शुभकामनाएं देता हूँ। धन्यवाद।